హలో అందరికీ. ఇవాళ మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో గ్రిల్డ్ చికెన్ ఎలా తయారు చేసుకుందో చూసేద్దాం. ముందుగా వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ ఆలస్ కిచెన్. నేను మీ రాహుల్. ఈ గ్రిల్డ్ చికెన్ చాలా అంటే చాలా టేస్టీగా, స్పైసీగా, ట్యాంగీగా ఉంటదండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా మనం కిచెన్‌లో ఎవ్రీడే దొరికే ఇంగ్రీడియెంట్సే. బయట నుంచి ఏం కొనక్కర్లేదు ఒక చికెన్ తప్ప. సో, ఈ గ్రిల్డ్ చికెన్ ఎలా సింపుల్‌గా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకుందామో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 4 to 5 కట్ చేసుకున్న గార్లిక్ పీసెస్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ లెమన్ రసం అండ్ 1 స్పూన్ కస్తూరి మేతి, 1 స్పూన్ పసుపు అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ కొద్దిగా పుదీనావి కట్ చేసుకున్న పీసెస్ వేసుకొని బీటర్తో చిక్కగా కలుపుకుందాం. వీడియోలో చూపించినట్టుగా అంత చిక్కగా రావాలండి. అంత చిక్కగా కలుపుకొని సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు మనకు మెయిన్ కావాల్సింది చికెన్ నేను ఎంత తీసుకున్నాను అంటే 250 grams తీసుకున్నాను, నాకు ఒకటికి కాబట్టి. అది బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నాను, బోన్లెస్. ఈ బ్రెస్ట్ పీస్ చాలా థిక్గా ఉంటుంది కాబట్టి నేను 2 slicesగా కట్ చేసుకున్నాను వీడియోలో చూపించినట్టుగా. అండ్ ఈ బ్రెస్ట్ పీసెస్ మీద నేను 3 to 4 కట్స్ వేసుకున్నాను, ఎందుకంటే ముక్కకి మసాలా అనేది చాలా బాగా పడుతుందని. సో రెడీ చేసుకున్న చికెన్ పీసెస్ని ముందుగా కలిపి పెట్టుకున్న మిక్చర్లో డిప్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్కి మసాలా అనేది మంచిగా పడితే చికెన్ పీస్ అనేది చాలా జ్యూసీగా, ట్యాంగీగా ఉంటుందండి. ఎందుకంటే దీనిలో నిమ్మకాయ రసం కూడా యాడ్ చేశాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా అంతా పట్టిన తర్వాత దీన్ని ఒక 2 to 4 hours వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒక 2 to 4 hours అయితే సరిపోతుంది. ఇప్పుడు తవా పొయ్యి మీద పెట్టుకొని ప్రీహీట్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ బటర్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఆఫ్టర్ 2 hours మ్యారినేషన్ తర్వాత తీసుకున్న చికెన్ పీసెస్ని వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్కటి ఒక డిస్టెన్స్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి, అంటే గ్రిల్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా చికెన్ పీస్ ఎంత క్రీమీ టెక్స్చర్తో, చాలా అంటే చాలా బాగుంది కదండి. మధ్యలో మనం 1 స్పూన్ బటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండటం వల్ల చికెన్ పీస్ అనేది ఒక స్మోకీగా తయారవుతుంది. అంటే చికెన్ పీస్ అనేది మంచిగా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లో రోస్ట్ అవుతుంది అనమాట, సమ్ జ్యూసీ టైప్గా. అందుకని అప్పుడప్పుడు బటర్ యాడ్ చేసుకుంటూ ఉండండి. తర్వాత కొంతసేపు తర్వాత ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ని 2 వైపులా 5 to 10 minutes పాటు గ్రిల్ చేసుకోవాలి. గ్రిల్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా చికెన్ అనేది జ్యూసీగా గ్రిల్ అయిపోయింది, చూసారా. సో లాస్ట్లో కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకుంటే టడా, గ్రిల్డ్ చికెన్ అనేది తయారైపోయింది. సో చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఎంత జ్యూసీగా, ఎంత టెక్స్చర్తో, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నోరూరిపోతుందండి. నేను ఎలాగో తినేసాను, మీరు కూడా తినాలనుకుంటే ఈ రెసిపీని ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫర్ మోర్ సింపుల్ హోమ్ మేడ్ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు మిస్టర్ అండ్ మిసెస్ ఆలస్ కిచెన్. మళ్ళీ కలుద్దాం. బాయ్.